క్షమించండి, నిర్గమాకాండం 15:6. చదవండి. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకదొక్కును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి. ఈ అల్పుని నేను వట్టివాడినయ్యా, నాకు సహాయం చేయి. తగిన జ్ఞానము, తగిన ఆలోచన, తగిన కృపనిచ్చి తగిన నడిపింపు దయచేయండి. నా నోటికి తోడయండి. నా నోట నీ ఆత్మ, నీ వాక్కు, నీ మాట ఉంచి నీ సత్యాన్ని, చిత్తాన్ని పలుకుటకు సహాయించి నన్ను మరుగుపరిచి బలపరచు. నువ్వు ప్రత్యక్షమవుతూ నీ ఆత్మకార్యాన్ని సూటిగా బలంగా కార్యం జరిగించి నువ్వు దీవించయ్యా. వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం నీ బిడ్డలకు దయచేయి. లోబడాలి, పశ్చాత్తాపడాలి, మార్పు చెందాలి అయా. నీకు ఇష్టలుగా మార్చబడాలి, నీ కార్యాలతో దీవించబడాలి. ఆ కృపను మాకు అనుగ్రహించి మాలో కార్యాన్ని జరిగించి నీ బిడ్డలను ఆశీర్వదించి మహిమ ఘనత తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకదొక్కును. దేవుని హస్తం అనేది బలమైనది. హల్లెలూయా. దేవుని హస్తం ఎలాంటిదండి? బలమైనది. దేవుని హస్తము బలము కలిగినది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని హస్తము బలమైనదై శత్రువుని చితకదొక్కేదిగా ఉంది. హల్లెలూయా. శత్రువులను చితకదొక్కేదిగా ఉంది. దేవుని హస్తము బలమైనది, గొప్ప కార్యాలు జరిగించేది. గొప్ప కార్యాలు జరిగించేది దేవుని హస్తము. శత్రువులను అణగదొక్కేది దేవుని హస్తము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనం ఆలోచన చేసినట్లయితే దేవుని హస్తము బలమైనదై శత్రువును అణగదొక్కేదిగా ఉంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని హస్తము అది బలమైన కార్యాలు చేసిద్ది. మనలో చాలామందికి దేవుడు అంటే భయం కన్నా కూడా దెయ్యం అంటే భయం ఎక్కువ. అవునా కదా? మీరు దేవునికి భయపడతారా, సాతానికి భయపడతారా? 100% డౌటే లేదు, అందరూ సాతానికి భయపడతారు. అవునా కదా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకని? మీరు ఆలోచించండి. సాతాన్ అంటే ఎందుకు భయం? ఒకటి, నష్టము, కీడు అన్నారు. మీకు మీరు సొంతగా చెప్పొచ్చు. అసలు నీకు నువ్వు ఆలోచించుకో, సాతాన్ అంటే నీకు ఎందుకు భయం? చెప్పండి, మీకు ఎందుకు భయం సాతాన్ అంటే? మీ ఆలోచన, మీ అభిప్రాయం. దేవుడు అంటే ఎందుకు భయం లేదు, సాతాన్ అంటే ఎందుకు భయం? మీకు మీరు ఆలోచించుకోవడానికి కూడా ఏమన్నా ఉందా? లేదంటే ఇప్పుడే ఏమన్నా కొత్త ఆన్సర్ కనిపెడదామని ఏమన్నా పరిశోధన ఏమన్నా చేస్తున్నారా? హల్లెలూయా. ఇది స్వతహాగా మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ ప్రశ్న నేను వేసేది ఎందుకంటే, ఇది ఒక ఆత్మకార్యాన్ని మీలో ఈరోజు జరిగించాలనే ఒక ఉద్దేశంతోనే. హల్లెలూయా. ఈ ప్రశ్న దేనికోసమమ్మా? ఒక ఆత్మకార్యము నీ జీవితంలో జరగాలి. ఏంటి ఆ దైవిక కార్యం?
అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది అపవాదికి భయపడతా ఉంటారు, దేవునికి భయపడరు. దీనికి కొన్ని కారణాలు నేను మీకు చెప్తున్నాను, వినండి. దేవుడికి ఎందుకు భయపడరు? దేవుని గురించిన అవగాహన లేదు, సరైన అవగాహన లేదు. దేవునికి నువ్వు ఎందుకు భయపడవు అంటే దేవునికి గురించినటువంటి సరైన అవగాహన నీకు లేదు. ఏంటి అవగాహన అంటే, దేవునికి భయపడాలా అంటే కొంతమంది అంటారు, ఎందుకు భయపడుతుంది దేవుడు అంటే అంటారు. కొంతమంది భయపడతాం ఎందుకు అంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే, దేవుడు ఏం కీడు చేయడు కదా, కాబట్టి దేవునికి ఎందుకు భయపడాలనుకుంటారు. తండ్రికి భయపడాలి లేదా? తండ్రి కీడు చేస్తాడా? మరి తండ్రికి ఎందుకు భయపడతాం? శరీర సంబంధమైన తండ్రికే నువ్వు భయపడాలి అని నీకు తెలిసినప్పుడు, సృష్టికర్త అయిన దేవుడికి నువ్వు ఇంకెంత భయపడాలి? మీకు విషయం తెలుసా? దేవునికి భయపడాలి ప్రతి మనిషి, దెయ్యానికి భయపడకూడదు. ఎవరికి భయపడాలమ్మా? దేవునికే భయపడాలి, దెయ్యానికి భయపడకూడదు. మనం క్వైట్ ఆపోజిట్లో ఉంటాం. మనం దెయ్యానికి భయపడతాం, దేవునికి భయపడం. దెయ్యానికి భయపడతాం కాబట్టి వణుకుతూ ఉంటాం సాతానంటే, కానీ దేవునికి భయపడం. అసలుకి కీడు దేవుళ్ళ నుంచి వచ్చిద్దా, దెయ్యంలో నుంచి వచ్చిద్దా? మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. కీడు దేవుళ్ళ నుండి వచ్చిద్దా, దెయ్యంలో నుండి వచ్చిద్దా? దెయ్యంలో నుండి. అందుకే నేను అన్నాను మీకు సరైన అవగాహన లేదని. కీడు దెయ్యంలో నుండి రాదు, మేలైనా కీడైనా దేవుళ్ళ నుండే వస్తుంది. హల్లెలూయా. మేలైనా కీడైనా ఎక్కడి నుంచి వస్తుందండి? ఎక్కడి నుండి వస్తుంది? మీకు ఏదో డౌట్ కొడుతుంది లోపల కదా. కీడు దేవుళ్ళ నుంచి ఎందుకు వస్తుంది అంటే, వస్తుంది ఆయన దగ్గర నుండే. జీవమైన మరణమైన, మేలైన కీడైనా, మంచి అయినా చెడైనా, ఆ రెండిటికి ఆజ్ఞాపించేవాడు దేవుడే. అర్థమవుతుందండి? అయితే కీడు కొరకు అపవాదికి అవకాశం ఇస్తాడు, మేలు కొరకు తన దూతలకు అవకాశం ఇస్తాడు. అర్థమైందా? ఈ రెండు నీ ప్రవర్తన పైన ఆధారపడి ఉంటాయి. ఈ రెండు నీ ప్రవర్తన పైన ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఏబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఏబు ఇంటికి కంచె ఉంది. ఏబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఏబు ఇంటికి ఏముంది? ఇప్పుడు ఏబు ఇంటికి కంచె ఉంది కాబట్టి అపవాది ఏమైనా చేశాడా? సో ఇప్పుడు ఏబు దేవునికి భయపడాలా, దేనికి భయపడాలా? ఎందుకని? నేను దేవునికి భయపడకపోతే అంటే దేవుని నేను ప్రేమించి, ఆయన గౌరవించి, ఆయన మాట నేను శ్రద్ధగా విని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటమే దేవునికి భయపడటం. యెహోవా యందలి భయము పవిత్రమైనది. యెహోవా యందలి భయము పవిత్రమైనది. మీరు జాగ్రత్తగా వినండి, వింటే గ్రహింపోతుంది. ఇప్పుడు యెహోవా యందలి భయము పవిత్రమైనది అంటే దేవుని మాట నేను వింటే, ఆయన నా సృష్టికర్త, ఆయన నా కన్న తండ్రి, ఆయన మాట నేను విన్నప్పుడు ఆయన నాకు తోడై ఉంటాడు, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నన్ను బలపరుస్తాడు, ఆయన నన్ను కాపాడుతాడు. ఆయన మాట నేను వినకపోతే ఆయన నాకు దూరం అవుతాడు, తన కంచె నాకు తీసేస్తాడు, తన ఆశీర్వాదాన్ని నాకు దూరం చేస్తాడు. కాబట్టి నేనేమైపోతానా అన్నటువంటి ఒక భయము ఏమండి దేవుని పట్ల ప్రతి మనిషి కలిగి ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆ సరైన అవగాహన మానవ జీవితానికి ఈరోజు లేదు.
ఏబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఏబు ఇంటికి కంచి వేయబడగా అపవాది ఏబుని ఏమీ చేయలేకపోయాడు. అపవాది ఏబుని ఏమీ చేయలేకపోయాడు. మీరు బైబిల్ గ్రంథంలో కూడా మీరు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే అతడు ఆశీర్వదించబడతాడు. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఆ వ్యక్తిని ఏది కూడా ఏమాత్రము హాని చేయలేదు. ఈ నమ్ముతారా లేదా మీరు? అవునా కదా? అదే దేవుడు ఒక వ్యక్తికి దూరం అయ్యాడనుకో, ఈ రెండు ఆ వ్యక్తి దగ్గర ఉంటాయా? ఈ రెండు ఆ వ్యక్తి దగ్గర ఉంటాయమ్మా? ఏ రెండు? ఆశీర్వాదము, రెండోది ఏంటి? మీరు మాత్రం గనులు, హల్లెలూయా, ఎన్నట్టుగానే ఉంటారు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటేనే ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు. ఆ వ్యక్తి ఏ కీడు చూడకుండా కాపాడబడతాడు. ఆ వ్యక్తి ఏ కీడు చూడకుండా కాపాడబడతాడు. ఆ వ్యక్తికి దేవుడు దూరం అయ్యాడు అనుకోండి, ఆ రెండు ఆయన దగ్గర ఉండవు. కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి దేవుడు ఎవరికి భయపడాలి? దయ్యానికా దేవునికా? దేవునికి ఆ వ్యక్తి భయపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి దేవునికి భయపడితే మీరు ఆలోచించండి, దేవునికి భయపడినోడు ఏం చేస్తాడంటే ఎల్లప్పుడు కూడాను దేవుని యందు భయభక్తులు ఉండేలా చూసుకుంటాడు, కాపాడుకుంటాడు. దేవుని యందు కాపాడుకుంటాడు తన భక్తిని, తన జీవితాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ వ్యక్తికి దేవుడు తోడై ఉంటాడు. ఇప్పుడు దావీదు అంటాడు, ఏమంటాడు? నా ప్రక్కన 1000 మంది పడినను, కుడి పక్కన 10,000 మంది కూలినను అన్నాడా లేదా? ఎందుకు అన్నాడు ఆ మాట? దేవుని హస్తం నాకు తోడుగా ఉందని, ఆయన నన్ను కాపాడతాడని దావీదు యొక్క నమ్మకం. అవునా కదా? దావీదు యొక్క నమ్మకం అదేనా? సో ఇప్పుడు మరి దావీదు కూడా దెయ్యానికి భయపడాలిగా. దావీదు దెయ్యానికి భయపడ్డా? భయపడ్డాడండి? భయపడాలా? ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. తప్పు చేసినప్పుడు కూడా దేవునికే భయపడ్డాడు. అయ్యా, నీ పరిశుద్ధాత్మను నాకు దూరం చేయమాక, నువ్వు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఉంటావు నీవు, కాబట్టి నీవు నన్ను పరిశుద్ధపరిచయ్యా, నీ పరిశుద్ధాత్మ నాలును తీసేమాకని తప్పు చేసినప్పుడు కూడా ప్రార్థన చేసుకున్నాడు దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అపవాది నిన్ను ముట్టడు. అపవాది నిన్ను ముట్టడు. అపవాది నీ మీదకి కీడు రానిలేడు. అపవాది నిన్నే మాత్రం కూడా టచ్ చేయలేడు. ఎందుకనండి? నీ చుట్టూతో దేవుని కంచె ఉంటుంది, నీ చుట్టూతో దేవుని హస్తం ఉంటుంది, నీ చుట్టూతో దేవుని దూతలు ఉంటారు. అప్పుడు ఎలీషా దగ్గరికి చంపడానికి సిరియా వచ్చారు. సిరియాలో వచ్చి ఏమైనా చేయగలిగారా? ఎలీషాని టచ్ చేయగలిగారా? ఏమండి, దావీదు ఏమంటాడు? గాఢంధకారంలో అయినా నేను వెళ్తా, నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరించిద్ది అన్నారు. రై నిధి, రై కూర్చోండి, మీరు వెళ్ళి అడిగి తిరిగా దెబ్బలు పడతాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. ఈ రోజున చాలామంది దెయ్యానికి భయపడతారు కానీ దేవునికి భయపడరు. దెయ్యం కీడు చేస్తాడనేది నిజమే, కానీ ఆ కీడు అనేది దేవుని ఆజ్ఞ లేకుండా జరగదు. దేవుడి కంచె ఉంటే అది నీకు రాదు. దేవుని హస్తం నీ తోడుగా ఉంటే అది నీ దగ్గరికి రాదు. ఇప్పుడు బలం కలిగిన వాడు ఎవరు? దెయ్యమా దేవుడా? ఏమండి, మనం చదువుకున్న లేఖనములు ఏమని చెప్పండి? యెహోవా హస్తము బలమైనది, ఆయన దక్షిణ హస్తము శత్రువుని ఏం చేసిద్దండి? శత్రువుని కాపాడుద్ది. ఆయన దక్షిణాస్తం అక్కడ చదవండి, నిర్గమాకాండము 15:6 చదివారు కదా ఇందాక.
హల్లెలూయా. యెహోవా దక్షిణ హస్తము శత్రువుని ఏం చేసిద్దండి? చితక ద్రొక్కిద్ది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శత్రువును ఆ హస్తం ఏం చేసిద్ది? దావీదు శత్రువులందరూ ఏమయ్యారండి? దేవుని పిల్లల యొక్క శత్రువులందరూ నశించిపోతారు. అర్థమైందా? ఇశ్రాయేలీలను పోనీకుండా ఐగుప్తులో ఫరో చాలా ఆటంకపరిచాడు, కానీ వాళ్ళందరూ ఏమైపోయారు? ఫరో యొక్క సైన్యం అంతా ఏమైపోయిందమ్మా? మీరందరూ చెప్పాలి. ఫరో సైన్యం అంతా ఏమైపోయారు? మరి చెప్పరింది. ఇశ్రాయేలు శత్రువులందరూ ఏమైపోయారు? ఆ శత్రువులందరినీ దేవుని హస్తం ఏం చేసింది? మరి అన్నడు ఉండకుండా ఇచ్చేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హస్తము బలమైనది. ఆ బలమైన హస్తము నీకు తోడుగా ఉంటే ఆ హస్తము ఏం చేసిద్దంటే నీ శత్రువులను అణగద్రొక్కిద్ది. హల్లెలూయా. నీ శత్రువులను ఏం చేసిద్దండి? దేవుని పిల్లలకు విరోధమైన శత్రువు ఎవడిదిగాడు? ఎందుకంటే నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నువ్వేం చేయాలి? దేవుని హస్తం ఎప్పుడు నీకు తోడై ఉండేలాగా నువ్వు కాపాడుకోవాలి. దేవుని హస్తం ఎప్పుడు నిన్ను కాపాడేలాగా, దేవుని హస్తం ఎప్పుడు కూడా నిన్ను సంరక్షించేలాగా, దేవుని హస్తం ఎప్పుడు కూడా నిన్ను లిఫ్ట్ పైకి లేపేలాగా, దేవుని హస్తమును ఏమండి ఎల్లప్పుడూ నువ్వు నీతో ఉండేలాగా నీవు నీ భక్తిని, నీ జీవిత నడవడికను నువ్వు కాపాడుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైతే ఆ ఒక్కటి చేయగలుగుతారో ఆ హస్తము నీకు తోడుగా ఉండి ఏం చేసిందంటే ప్రియులారా, నీ శత్రువులను అణగద్రొక్కేసి నీకు కీడు రాకుండా కాపాడబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు శత్రువులు ఎవడైనా దావీదు మీద గెలిచిన సందర్భం ఉందా? ఏ రోజైనా ఇశ్రాయేలీలు ఏమండి ఐగుప్తు నుంచి కానాను చేరే వరకు ఏ శత్రువు అయినా వారి మీద జయమొందాడా? ఏ శత్రువు కూడా వారి మీద జయమొందిన అవకాశం లేనే లేదు. ఒక్కసారి కానీ హాయి పట్టణం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, హాయి దగ్గర వీళ్ళు ఫస్ట్ ఓడిపోతారు. ఆ ఓడిపోయినప్పుడు ఏం జరిగిద్ది? అక్కడ ఆకాన్ అనేవాడు ఒక దొంగతనం చేస్తాడు ఎరుకోలో. ఆ దొంగతనం చేయటం బట్టి దేవుడు ఏం చేస్తాడంటే వారికి తోడుగా ఉండక వారి శత్రువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ హాయి అనే చిన్న పట్టణం దగ్గర వీళ్ళు ఓడిపోతారు. అప్పుడు యెహోషువ నేలను ఏమండి తల వంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనితో మాట్లాడతాడు. ఇదిగో నీలో తప్పు జరిగింది, ఆ తప్పును నువ్వు సరి చేసుకో, నీకు మరలా విజయం వచ్చింది అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆకాను ద్వారా ఆ తప్పు జరిగినప్పుడు ఆకాను ద్వారా మరి ఆ తప్పును యెహోషువ పరిష్కరిస్తాడు. అప్పుడు మరలా వెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి కూడా ఇశ్రాయేల్లో ఓడిపోయిన దాఖలాలు లేనే లేవు. వాళ్ళు కానాను చేరే వరకు శత్రువులందరూ వాళ్ళు ఎంతటి బలవంతులు కానీ, ఎంతటి గొప్పవి కానీ, ఎన్ని భయంకరమైన పరిస్థితులు కానీ అవి ఏవి కూడా వారిని ఏమీ చేయలేకపోయినాయి, వారిని గెలవలేకపోయినాయి. కారణం ఏంటంటే దేవుని హస్తం వారికి తోడుగా ఉంది కాబట్టి. హల్లెలూయా. దావీదు జీవితంలో కూడా దేవుని హస్తం తోడుకొని దావీదుని ఎవడు గెలవలా. దేవుని రాజ్యాన్ని ఏమండి భూమి మీద దావీదు స్థాపించాడు. యెరూషలేమును రాజధానిగా చేసి ఇశ్రాయేలు రాజ్యమును స్థిరపరచుట్లో, బలపరచుట్లో, విస్తరింప చేయుటలో ఏమండి దావీదు ఒక బలమైన సాధనముగా దేవుని చేతిలో వాడబడ్డాడు. ఆ పనిలో ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుని హస్తం ఆయనకు తోడుగా ఉంది. మీరు రాజుల గ్రంథంలో కూడా మీరు చూస్తే పలుమార్లు యెహోవా హస్తము అతనికి తోడై ఉండినందున అతడు బలం పొందుచూ ఉండెను, అతడు అభివృద్ధి చెందుతూ ఉండెను, అతని శత్రువులు అతన్ని ఏమి చేయలేకపోయారు, నలుదిశలు అతనికి నెమ్మది కలిగింది అనే ఒక మాట మనం వింటూ ఉంటాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఎప్పుడు అప్పగించబడ్డారు అంటే వారు దేవుని యందు భయభక్తులు లేనప్పుడు, వారు దేవునికి దూరమైనప్పుడు, వారు దేవుని విసర్జించినప్పుడు, వారు దేవుని మాటలు గైకొననప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు వారికి దూరంగా ఉన్నాడు. దేవుడు వారిని విడిచిపెట్టాడు. దేవుడు వారి చుట్టూ కంచె తీశాడు. దేవుడు శత్రువుకు అవకాశం ఇచ్చాడు. అప్పుడు శత్రువు వచ్చి వీళ్ళని నాశనం చేయటం జరిగింది. ఇర్మియా గ్రంథం మీరు చదవండి, ఏమండి, ప్రవక్తల గ్రంథాలు మీరు చదవండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ గ్రంథాల్లో ఉన్న సారాంశం అంతదే. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. ఈరోజు నువ్వేం నేర్చుకుంటున్నావు? ఏమండి, దేవుని హస్తము నీతో ఉంటే నీ శత్రువును నువ్వు గెలిచేవాడుగా ఉంటావు. నీ శత్రువును నువ్వు త్రొక్కేవాడుగా నీవు ఉంటావు. నీ శత్రువు నుండి నీవు ఏ హాని చూడలేని వాడుగా నీవు ఉంటావు. ఏమండి, నీ శత్రువు పైన నీ హస్తం హెచ్చుగా ఉంటుంది, భారంగా ఉంటుంది. అర్థమైందా? నీ విరోధులందరి పైన నీ హస్తం ఎలా ఉంటుందండి? హెచ్చుగాను వారికి భారంగానూ ఉంటుంది. అంతే. నిన్ను బట్టి వాళ్ళు ఎప్పుడు ఇదైపోతారు. ఇప్పుడు మొర్దెకై హామాను ఉన్నారు. హల్లెలూయా. మొర్దెకై హామాను ఉన్నారు. ఏమండి, మొర్దెకై మీద లేనిపోని ఒక మరి ఫీలింగ్ను తీసుకొని ఆ హామాను బహుశత్రువు అయ్యి యూదులందరిని నాశనం చేయాలనుకుంటాడు. ఆ కాడకి ఆయన భార్య కూడా చెప్పిద్ది, ఇదిగో నువ్వు ఎవరితో వెళ్తున్నావో అతడు యూదుడైతే తప్పక నీకు శ్రమ సుమా. నువ్వు అతడు యూదుడైతే ఆయన జోలికి వెళ్ళమాక. యూదుడైతే ఆయన జోలికి నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళావా నీకు నాశనం కలిగిద్ది అని సొంత భార్య చెప్పిద్దండి హామానికి. అయినా ఈ హామాను వినకుండా వెళ్ళిపోయి, ఏమండి, ఆయన ప్రాణాన్ని, తన బిడ్డల ప్రాణాన్ని, ఏమండి, కోల్పోయి గొప్ప పదవి అయింది. ఏమండి, రాజుగారి తర్వాత మంచి అధికారి ఆయనే. అలాంటి గొప్ప పదవిలో ఉన్నవాడు ఈ యూదుడికి ఎదురుగా వెళ్ళి దేవుని బిడ్డలకు విరోధంగా లేచి సర్వనాశనం అయిపోతాడు హామాను. దేవుని పిల్లలకు విరోధంగా వెళ్ళే వాళ్ళు, ఏమండి, ఈ హామాన్లాగే ఉంటారు. దేవుని పిల్లలకు విరోధంగా వెళ్ళేవాళ్ళు ఆ గొలియాతులాగే ఉంటారు. దేవుని పిల్లలకు విరోధంగా వెళ్ళేవాళ్ళు ఆ ఫరోలాగే ఉంటారు. దేవుని పిల్లలకు విరోధంగా వెళ్ళేవారు, ఏమండి, మరణములాగే ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభు వారు మరణపు ముళ్ళుని ఏం చేశాడండి? విరిచాడు. అంటే మరణం ఏమైపోయింది? కొట్టివేయబడిపోయింది. దేవుని పిల్లలకు విరోధమైనది ఏంటంటే పాపం వల్ల వచ్చి జీతం మరణం. దేవుడు ఏం చేశాడు? ఆయన పిల్లల్లో ఆ పాపమైనను ఆ మరణం కూడా లేకుండా దాన్ని కూడా ఆయన గమనించండి. దేవుని పిల్లలకు దేవుడిచ్చేటువంటి ఆ కాపుదల మీరు చూడండి, ఆ కృపను మీరు చూడండి. హల్లెలూయా. దేవుని పిల్లలకు దేవుడిస్తున్నటువంటి ఆ కృప, దేవుని పిల్లలకు విరోధమైనది ఏది కూడా ఉండడానికి దేవుడు ఇష్టపడడం. అర్థమైందండి? దేవుని పిల్లల్లో పాపం ఉంది, ఆ పాపం వల్ల మరణం ఉంది. దేవుడు దాన్ని కూడా సహించలేక, ఒప్పుకోక, దేవుడు నరరూపధారిడిగా ఆయనే దిగివచ్చి ఆ పాపాన్ని, ఆ మరణాన్ని కూడా ఆయన ఏం చేశాడండి? తీసేశాడు. అది లేకుండా కొట్టివేశాడు, దాన్ని నశింపజేశాడు. నశింపజేసి అంటాడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? అది క్రీస్తు యేసులో ఏమైందండి? కొట్టివేయబడింది. హల్లెలూయా. దేవుని పిల్లలకు హాని కలిగించేది, విరోధమైనది దేన్ని కూడా దేవుడు ఉండనీయుడు. ఆ మరణాన్ని కూడా ఆయన ఏం చేశాడంటే, ప్రియా దేవుని బిడ్డలారా, భూమి మీద లేకుండా, మానవ జీవితాల్లో లేకుండా పూర్తిగా దాన్ని ఆయన కొట్టివేశాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు దేనికి భయపడాలి? నువ్వు దేనికి భయపడుతున్నావు? పిల్లలకు కూడా భలే నేర్పుతారు. ఏమండి, ఈ సినిమాలు చూడటం వల్ల, దైవిక జ్ఞానం లేకపోవటం వల్ల, ఏమండి, ఇలాంటి ప్రభావాలు కనపడతా ఉంటాయి. పిల్లలు కూడా బయటికి వెళ్ళరారంటే నైట్, అమ్మో నేను వెళ్ళను అంటారు.
ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆడవాళ్ళలో కూడా మరీ ఇది ఒకరు ఎక్కువైపోయి ఉంటుంది. మహాభయం చాలామంది ఆడపిల్లలు వెంటాడుతూ ఉంటుంది. గమనించండి ప్రియులారా, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. దేవుని పిల్లలు ధైర్యంగా ఉండాలి. ఎందుకనంటే దానియేలు సింహభవనంలోకి వెళ్ళినా ధైర్యంగానే ఉన్నాడా లేదా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళినా ధైర్యంగానే ఉన్నారా లేదా? ఎందుకని? ఒక్కటే తెగించల్లా చెప్పారు వాళ్ళు. ఆ దినాల్లో రాజుని వ్యతిరేకించడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. అంత గొప్ప రాజుని ఎదిరించి తెగించి చెప్పిన మాట ఏంటంటే, మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి కాపాడుటకు సమర్థుడు. ఒకే మాట చెప్పారు అంతే. మా దేవుడు ఈ అగ్నిగుండము నుండి మమ్మను కాపాడుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన కాపాడకపోయినా మేము చచ్చిపోవటాకైనా ఇష్టమే అన్నారు. రాజుకు భయపడ్డారా? మరణానికి భయపడ్డారా? శత్రువుకు భయపడ్డారా? దేనికైనా భయపడ్డారు వాళ్ళు? నెవర్. దేనికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? వామ్మో, ఈ రాజుగారికి భయపడి మేము ఒకవేళ ఈ విగ్రహారాధన చేస్తే, ఈ రాజుగారికి భయపడి మేము ఈ ప్రార్థన మానేస్తే, ఈ రాజుగారికి భయపడి మేము ఈ ఆహారాన్ని వదులుకుంటే మా దేవునికి మేము దూరం అయిపోము, మా దేవుని కోపానికి మేము బలైపోము అని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులకు భయపడలేదు, పరిస్థితులకు భయపడలేదు, మరణానికి భయపడలేదు, ఆజ్ఞలకు భయపడలేదు. దేనికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు కాబట్టి శత్రువును అలవోకగా గెలిచారంతే. హల్లెలూయా. దేవునికి భయపడ్డారు కాబట్టి శత్రువుని ఏం చేశారండి? అగ్నిగుండాలు ఆర్పేశారు. సింహభూమిలోని గెలిచిలేశారు. సింహభూమిలో పడ్డవాడు సజీవంగా రావటం ఏంటండి? అగ్నిలో పడ్డవాడు సజీవంగా రావటం ఏంటండి? గమనించండి ప్రియులారా, ఇవన్నీ నరులకు అసాధ్యమైనవి. ఏమండి? ఈ మానవ ఊహకు అసాధ్యమైనవి. అగ్నిలో పడ్డవాడు అగ్ని వాసన రాకుండా బయటికి రావటం అంటే ఏ సైన్స్ కూడా ఉండదు. హల్లెలూయా. గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న మీరు ఆలోచన చేయండి. దేవునికి భయపడే, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివైతే దేవుని హస్తము నీకు తోడయ్యుండి నీ శత్రువుని ఏం చేస్తాడు ఆయన? నీ శత్రువుని ఏం చేస్తాడండి? చిత్తకదొరుకుతాడు. అంటే నీ శత్రువు అంటే, ఇప్పుడు నేను మీకు చెబుతున్నా, నీ శత్రువు అంటే నీ అత్త కాదు, నీ శత్రువు అంటే నీ తోడుకోళ్ళగొడు కాదు, నీ శత్రువు అంటే మీ భర్త, అసలు అంతకంటే కాదు. అర్థమైందా? గమనించండి ప్రియమని దేవుని బిడ్డలారా, నిన్ను పాడు చేసి నిన్ను నాశనం చేసేది ఏమండి? అది నీ శత్రువు. అర్థమవుతుందా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు యేసు ప్రభు డిక్షనరీలో ఏముందంటే శత్రువులు మిత్రులుగా మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా. అపవాదిని ఇచ్చేసేస్తాడు. యేసేపు మీద సొంత అన్నదమ్ములు ఎన్నో చేశారు, కానీ దేవుడు ఏం చేశాడు? యేసేపునే లేపాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో మీరు వాక్యం వింటున్నారు, జాగ్రత్తగా వినండి. నువ్వు దెయ్యానికి భయపడిన అవసరం లేదు. అర్థమవుతుందండి? నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి భయపడాలి. దేవునికి భయపడి దానియేలులాగా ఉండాలి. దేవునికి భయపడి యేసేపులాగా ఉండాలి. దేవునికి భయపడి షడ్రక్ మేషక్ లాగా ఉండాలి. దేవునికి భయపడి మొర్దెకైలాగా ఉండాలి. అర్థమవుతుందండి? నువ్వు దేవునికి భయపడి ఇదిగో ఏబులాగా నీవు ఉండాలి. ఇదిగో దేవునికి భయపడి నువ్వు దావీదులాగా ఉండాలి. నువ్వు వారికి లాగుంటే దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని హస్తం నీకు తోడై ఉండి దేవుడు ఏం చేస్తాడంటే నీ శత్రువు నుండి నిన్ను కాపాడుతాడు. కీడు, అపాయము, మరణము ఏది నీ దగ్గరికి రానికుండా అన్నిటినీ అణగద్రొక్కి చితకద్రొక్కి నీకు రక్షణ ఇచ్చే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా హస్తము బలమైనది. యెహోవా హస్తము బలమైనది. ఆ హస్తాన్ని ఎవడు
తాళలేడు. అర్థమవుతుందా? ఆ హస్తం ఎదుట ఎవడ కూడా నిలబడలేడు. ఒకరోజు నా ఫిలిష్తీయులు ఏమండి ఇశ్రాయేలు యుద్ధంలో ఓడిపోతే మందసాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. దేవుని మందసాన్ని తీసుకొని వెళతారు ఫిలిష్తీయులు. కానీ ఆ మందసము ఫిలిష్తీయుల దగ్గర ఉండడం తగినది కాదు. హల్లెలూయా. ఆ మందసం ఫిలిష్తీయుల దగ్గర ఉండదగినది కాదు. అది దేవుని ఇంట్లోనే అది ఉండాలి. దేవుని పిల్లల దగ్గర అది ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఫిలిష్తీయులు ఏమైపోయారంటే ఆ మందసం ఏ ఊరిలో ఉంటుందో ఆ ఊరిలో ప్రజలందరూ వ్యాధుల చేత గడ్డల చేత మొత్తపడ్డారు. ఈ ఊరు కాదని ఇంకో ఊరిలో పెడతారు, ఆ ఊరు కాదని ఇంకో ఊరిలో పెడతారు. ఇట్లా ఊర్లో ఎన్ని తిప్పినా కానీ వాళ్ళు బాగుపడరు. చివరాఖరికి వాళ్ళు అంటారు, యెహోవా హస్తం మా పైన భారంగా ఉందంటే. యెహోవా హస్తం మా పైన భారం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఒకసారి మందసాన్ని తీసుకెళ్ళి వాళ్ళ దేవత గుడి దాగోను గుడిలో పెడతారు. ఎక్కడ పెడతారండి? దాగోను గుడిలో పెడతారు. తెల్లారు లేచి వాళ్ళు వచ్చి చూసేలాగే ఆ దాగోను బొమ్మ ఏమండి చిత్రవధగా చేయబడి ఉంటుంది. అప్పుడు వాళ్ళు మరీ భయపడతారు. వామ్మో, ఈ దేవుని ఎదుట మనము నిలబడలేము, ఇది మన దగ్గర ఉండదగినది కాదని వాళ్ళందరూ ఆలోచన చేసుకొని, ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మందసాన్ని ఇశ్రాయేల్ దేశానికి మరలా వాళ్ళంతటా వాళ్ళే పంపించేస్తారు. ఎందుకని? దేవుని హస్తం ఎదుట ఏమండి ఎవడ నిలబడలేడు, ఎవడు తాళలేడు, ఎవరు దాన్ని ఇది కాలేరు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీరు నా ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ వాక్యములో మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, దేవుని హస్తము నీ తోడుండేలాగా నువ్వు జాగ్రత్త పడు. దేవుని హస్తము నీతో కానీ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువు నుండి నువ్వు కాపాడబడతావు. ఏ శత్రువు కూడా నీ మీద జయము చూడలేడు. అర్థమవుతుందండి? ఏ అపాయము, ఏ హాని, ఏ కీడు కూడా నీ దరికి రాదు, ఉండలేదు. అర్థమవుతుందండి? ఎందుకంటే దేవుని కృప, ఆయన హస్తము నీకు తోడయండి నీ శత్రువులన్నిటిని అట్ట అణగదొక్కి పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం గమనించినట్లయితే, మనం ఆలోచన చేస్తే దేవుని హస్తము ఏం చేసిద్దంటే అండి, స్వస్థపరిచిద్ది కూడా. హల్లెలూయా. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 8వ వచనం. అక్కడ రాయబడింది ఏంటి? దేవుని హస్తం ఏం చేయాలనుకుందంట? మరలా చదువు, మొదటి నుంచి చదువు. హల్లెలూయా. దేవుని హస్తము ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేయాలనుకుందంట? దేవుని యొక్క హస్తము గొప్ప గొప్ప కార్యాలను చేయుటకు. చూడండి ప్రియమైన 27, ఏవి జరగవలన నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించెనో వాటన్నిటికి చేయుటకై. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, దేవుని హస్తము ఏం చేసిందంటే మనుషులను ఏమండి వారిలో స్వస్థతను తీసుకొని వస్తుంది, వారిలో రక్షణను తీసుకొని వస్తుంది, వారిలో విడుదలను తీసుకొని వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప కార్యాలు జరిగించింది అనమాట. 30వ వచనం చూడండి.
ఏం సాక్షి ఉందంట? ఇందాకేం చెప్పాడు? ఏవి జరగవాలని నీ హస్తం అన్నాడు. అవేంటో ఇక్కడ చెప్తున్నాడు. రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడిని యేసు నామమున సూచక్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చెయ్యి, దేవుని చెయ్యి చాపబడి ఉంది. ప్రియులారా, ఎందుకు చాపబడి ఉంది? నిన్ను స్వస్థపరచడానికి. నీ మధ్య సూచకార్యాలు, గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేయడానికి. హల్లెలూయా. దేవుని హస్తము ప్రియులారా నిన్నేం చేసిద్ది? స్వస్థపరిచిద్ది. నీ పక్షాన అద్భుత కార్యాలు, మహత్కార్య కార్యాలు చేసిద్ది. దేవుని హస్తము ఇందాక మనం నేర్చుకున్నాము ప్రియులారా, శత్రువులను అణగదొక్కిద్ది. ఇప్పుడేం నేర్చుకుంటున్నాము? దేవుని హస్తం ఏం చేసిద్దంట? అందరు చెప్పాలి, అందరు చెప్పండి. దేవుని హస్తం ఏం చేసిద్ది? కొంతమంది ఇంకా చెప్పట్లే, నిద్రపోయే వాళ్ళని అడుగుతున్నా నేను. దేవుని హస్తం ఏం చేసిద్ది? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక కార్యాలు జరిగించింది, స్వస్థతలు జరిగించింది. అంటే దేవుని హస్తము నీతో కూడా ఉండి, ఏమండి, నీ పైన తెగుళ్ళైనను, రోగములైనను, లేదండి ఏదైనా బంధకాలైనను, బాధలైనను ఏ ఉన్నా కానీ వాటన్నిటిని ఏం చేసుకుంటూ పెడుతుంది? అది విడిపించేది దేవుని హస్తం, రక్షించే దేవుని హస్తం, స్వస్థపరిచే దేవుని హస్తం, నీ శత్రువుని అణిచేది దేవుని హస్తం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ హస్తము నీతో ఉన్నప్పుడు నీకు క్షేమము వర్ధిల్లుతూ ఉంటుంది. హల్లెలూయా. నీకు మేలు జరుగుతూ ఉంటుంది. ఏమండి, నీకు సమృద్ధి దొరికిద్ది, నీకు ఘనత దొరికిద్ది, నీకు ఆరోగ్యం దొరికిద్ది, నీకు ఆశీర్వాదము దొరికిద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ హస్తములో మనం బ్రతకాలి. ఎబ్బేజు ప్రార్థన చేస్తాడు, అయ్యా నీ హస్తము నాకు తోడుగా ఉండని అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దినవృత్తాంత గ్రంథాల్లో ఆ మాట రాయబడి ఉంటుంది. ఏడో అధ్యాయం పట్టుకుంటే ఎబ్బేజు ప్రార్థన. మొదటిది చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుగో అధ్యాయమా? ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి దేవుడు అతన్ని మనవి చేసిందని అతనికి దయచేసింది. ఏమన్నాడని? నీ చెయ్యి నాకు తోడుగా ఉండు, దయచూపి. హల్లెలూయా. ఎబ్బేజు యొక్క ప్రార్థన ఏంటి? అయ్యా నీ చెయ్యి నాకు తోడుగా ఉండని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎబ్బేజు అలాగ దేవుడిని అడిగాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి, కీడు రాకుండా నన్ను కాపాడాలి. హల్లెలూయా. కీడు రాకుండా నన్ను కాపాడాలి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి, నన్ను ఆశీర్వదించాలి, నన్ను, నా సరిహద్దులను విశాలపరచాలి, నన్ను అభివృద్ధి పరచాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఎబ్బేజు ప్రార్థన చేసి దాన్ని పొందుకున్నాడంట. ఎబ్బేజు జీవిత కాలం అంతా కూడా యెహోవా హస్తము ఎబ్బేజుకు తోడుగానే ఉంది. హల్లెలూయా. ఎబ్బేజుకు తోడుగానే ఉంది. ఎబ్బేజు తన సహోదరులందరికంటే కూడా ఘనత పొందినవాడంట. హల్లెలూయా. ఏమండి, తన సహోదరులందరికంటే కూడా 9వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉండెను. ఎలాగూ అంటే దేవుని హస్తం అతనికి తోడై ఉంది కాబట్టి
అతడు ఘనము పొందినవాడయ్యాడు. తన సహోదరులందరికంటే కూడా ఘనత పొందినవాడయ్యాడు. దేవుని హస్తం అతనికి తోడుగా ఉండి కీడు రాకుండా అతన్ని కాపాడింది. అతని చేతి పనులను ఆశీర్వదించింది, అతని నివాసాలను ఆశ్రయించింది, అతని కష్టార్జితాన్ని ఆశీర్వదించింది, అతని యొక్క పంటలను ఆశీర్వదించింది, అతని బిడ్డలను ఆశీర్వదించింది, అతని పశువులను ఆశీర్వదించింది. ఆయన కలిగిన సకలాన్ని కూడా దేవుని హస్తం ఏం చేసిందండి? ఆశీర్వదించింది. దేవుని హస్తము ఆశీర్వదించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనంగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే నీ శత్రువు నుండి నువ్వు కాపాడబడతావు. దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే నీవు దేవుని కార్యాలను చూస్తావు. దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే నీవు ఘనముగా ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. నువ్వేమవుతావండి? ఘనముగా, ఎబ్బేజు వలె తన సహోదరుల కంటే ఘనముగా ఆశీర్వదించబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆశీర్వదించబడాలనుకుంటున్నావు నీవు ఎబ్బేజులాగా? అమ్మా వింటున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్బేజులాగా నువ్వు ఆశీర్వదించబడి ఘనుడు అవ్వాలి అంటే నీకేముండాలి? దేవుని హస్తము నీకు తోడుగా ఉండాలి. దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎబ్బేజులాగా ఘనత పొందుకొని ఆశీర్వాదకరంగా నువ్వు మారతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే నువ్వు మహత్కార్యాలు, సూచకార్యాలను చూస్తావు, స్వస్థతలను చూస్తావు. దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఇంకా ఏం చేస్తాడంటే నీ శత్రువులను ఆయన అణగదొక్కేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి రాజులు 18:46లో యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుం బిగించుకొని ఆహాబు కంటే ముందుగా 18:46 మొదటి రాజులు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని హస్తము ఏలియాని ఏం చేసిందంట? బలపరచగా ఏలియా ఏమయ్యాడు? పరిగెత్తాడంతే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు బైబిల్ గ్రంథములో చాలా చోట్ల యెహోవా హస్తం గురించి నేను మీకు చూపిస్తున్నానండి. ఏమండి? యెహోవా హస్తాన్ని గురించి నేను మీకు చూపిస్తున్నాను. ఎజ్రా 8:18. షెరెబ్యాను అతని కుమారులను సహోదరులు 18 మందిని తోడుకొని వచ్చారు. 22. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మేలు కలుగుచేటికి ఆయన్ని ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అమ్మ చెయ్యి ఉంటుంది. అమ్మ చెయ్యి తెలుసు కదా? అమ్మకు చెయ్యి ఉందా? అమ్మ చెయ్యి ఏమేం పనులు చేసిద్ది చెప్పండి? ఏమేం చేసిద్ది? ఏం చెప్పాలి? అమ్మ చెయ్యి ఉంది కదా, అమ్మ చెయ్యి ఏం చేసిద్ది? అన్ని పనులు అంటే లాగి 2 కూడా బీకిద్ది కదా. హల్లెలూయా. లాగి 2 కూడా బీకిద్ది. అదే చేత్తో ఆదరించిద్ది, కన్నీరు తుడిచిద్ది, గోరు ముద్దలు పెట్టిద్ది, ఏమండి లాలించిద్ది, అన్నీ చేసిద్ది. తప్పు చేస్తే 2
హల్లెలూయా. ఇప్పుడు ఎజ్రా అదే అంటున్నాడు. ఎజ్రా ఏమంటున్నాడండి? మేలు కలుగు చేయటికై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును, కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారి మీదకి వారందరి మీదకి వచ్చునని. దేవుని హస్తం అండి ఆయన ఆశ్రయించు వారికి మేలు కలుగు చేయటకై తోడుగా ఉండిద్దంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే హస్తం ఇందాక నేను చెప్పాను, ఫిలిష్తీయుల మీద ఎలాగుంది? భారంగా ఉంది. అదే హస్తం ఏం చేసిందండి? భారంగా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని హస్తము అమ్మ చేయి లాంటిది. దేవుని హస్తం ఎలాంటిదండి? అమ్మ చేతి లాంటిది. ఆ చేతి వంటే మనకి తృప్తి. ఆ చేతి యొక్క స్పర్శే మనకు అదో అనుభూతి. అవునా కాదా? అమ్మ చెయ్యి తగిలితేనే అదొక అనుభూతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అమ్మ చేతి వంటే, అమ్మ చెయ్యి తప్పు చేసినప్పుడు కూడా హల్లెలూయా, దేవుని హస్తం కూడా అలాంటిది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు నేర్చుకుంటుంది ఏంటి? దేవుని హస్తము తోడుగా ఉన్నప్పుడే నీ కార్యాలు సఫలమవుతాయి, నీ ఉద్దేశాలు సఫలమవుతాయి, నీ ప్రయత్నాలు సఫలమవుతాయి, నీ పనులు సఫలమవుతాయి. అర్థమవుతుందండి? నీ కార్యాలే కానీ, నీ ప్రయత్నాలే కానీ, నీ పనులే కానీ, నీ ఉద్దేశాలే కానీ అన్నీ ఎప్పుడు సఫలమవుతాయి? ఎజ్రా అదే చెప్పాడు, దేవుని కరుణా హస్తము మాకు తోడుగా ఉన్నందువలన. దేవుని హస్తం నీకు తోడుగా ఉండాలంటే నువ్వేం చేయాలి? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివై ఉండాలి. నువ్వు దేవుని ఆశ్రయించే వ్యక్తివై ఉండాలి. నువ్వు దేవునికి భయపడి దేవుని ఆశ్రయిస్తూ దేవునితో నడిచే వ్యక్తివై నువ్వు ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో ఆ కార్యాన్ని చేస్తావో ఆ హస్తము నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. ఆ హస్తము నీకు తోడుగా ఉండి నీ జీవితంలో, ఇంకా నేను చెప్పింది 4-5, ఇంకా చాలా ఉండే దేవుని హస్తాన్ని గురించి. టైం లేదు కాబట్టి నేను కొద్దిగా చెప్పాను. పిల్లారా, దేవుని హస్తాన్ని నువ్వు కాపాడుకోగలగాలి, నువ్వు నిలబెట్టుకోగలగాలి. అర్థమవుతుందా? ప్రియా దేవుని బిడ్డలారా, నీవు ఉదయం లేచినాక నీ జీవిత కాలం అంతట్లో ప్రభువా నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్మనాలి. హల్లెలూయా. నీ చెయ్యి నాకు ఎలాగుండాలి? తోడుగా ఉండాలి. నన్ను బలపరిచేదిగా ఉండాలి, నన్ను కాపాడేదిగా ఉండాలి. నేను తొట్టిల్లినప్పుడల్లా నన్ను లేపేదిగా ఉండాలి. నేను పడిన స్థితిలో నుండి కూడా నన్ను లేపేదిగా ఉండాలి, నన్ను ఆదరించేదిగా ఉండాలి, నన్ను ప్రేమించేదిగా ఉండాలి. అది అమ్మ చేయలాగా నాకు ఎప్పుడు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, బైబిల్లో కీర్తనకారుడు, నీతిమంతులు నన్ను కొట్టుట తైలాభిషేకం. కొట్టడం అంటే ఎలా కొడతారు? చేత్తనేగా. హల్లెలూయా. దేవుని చెయ్యి అలాంటిది. ఎప్పుడు కొట్టిద్దమ్మా? నాశనానికి కొట్టదు. కొట్టిద్దా? గద్దింపుకై కొట్టిద్ది, సరి చేయడానికై కొట్టింది. దేవుని హస్తం ఎప్పుడు అలాగే ఉంటుందండి. నీకు తోడు ఎప్పుడు అలాగే ఉంటుంది. అయితే నువ్వేం చేయాలంటే ఆ హస్తాన్ని నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. నీ జీవితంలో దేవుని హస్తపు నీడలో నువ్వు బ్రతకగలిగితే, నా ప్రియా దేవుని బిడ్డలారా, అది ఎలాంటి జీవితమైనా అది మార్పు చెందింది. ఇప్పుడు రూతు నయోమీలు అక్కడికి రాగానే అంటాడు, యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండుట అన్నారా? ఆయన రెక్కల క్రిందకు వచ్చారు అంతే. నీతి సూర్యుడు రెక్కలు మనకేమిస్తాయి? ఏమండి, నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల క్రింద మీకు ఆరోగ్యము కలిగిది, మీరు క్రొవ్విన దూడ వలె గంతులు వేస్తారని వాక్యం చెప్తారు. నా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని రెక్కలు, దేవుని హస్తము, దేవుని చెయ్యి, ఇది అనేది నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను కాపాడితే, నీకు తోడుగా ఉంటే నువ్వెక్కడ నిలబడతావో అక్కడ దేవుడు నీకు తోడుగా ఉంటాడు.
ప్రియ, నువ్వు ఎక్కడ జీవిస్తావో అక్కడ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ హస్తమే అదృశ్య హస్తముగా ఉంటుంది. అది నీకు కనపడదు, కానీ అది నిన్ను ఎల్లప్పుడూ కూడా నడిపించిద్ది, బలపరిచిద్ది, సంరక్షించిద్ది, ఏమండి లేవనెత్తిద్ది, అభివృద్ధి పరిచిద్ది, కీడు నుండి కాపాడిద్ది, నీ శత్రువులను అణిచివేసిద్ది, నిన్ను గొప్ప జనమగునట్లుగా నిన్ను ఆశీర్వాదకరంగా వృద్ధిలోకి తీసుకొని వస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ చేతి నీడలో నీవు ఉండాలి. ఆ చేతి నీడలో నీవు ఉండాలి. ఆ బాహు నిన్ను ఎల్లప్పుడూ కూడా కాపాడబడేలాగా నీవు ఉండాలి. నిన్ను అభివృద్ధి పరిచేలాగా నీవు ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దాన్ని కాపాడుకుంటామో అప్పుడు దేవుని యొక్క కృపను మనం అనుభవిస్తాం. శత్రువు నుండి కాదు కదా, కీడు నుండి కదా, మరి దేని నుండి కూడా ఏ భయం లేకుండా, ఏమండి దావీదు పలికినట్టు మనం కూడా పలుకుతాం. ఏబు చూసిన సంరక్షణ, ఏబు చూసిన ఆశీర్వాదము నీవు చూస్తాం. ఏమండి అదిగో దేవుని పిల్లలు ఎజ్రా, నెహెమ్యాలు, ఎందరో భక్తుల జీవితాల్లో మనం చూస్తే ఆ రెఫరెన్స్లో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి వారి దేవుని హస్తపు నీడలో అద్భుతాలు కార్యాలు చూసి ఏమండి వారు అనుకున్న గొప్ప గొప్ప పనులన్నీ చేయగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎజ్రా, నెహెమ్యాలు యెరూషలేమును తిరిగి బాగు చేయగలిగారండి. దేవుని ఆలయాన్ని కట్టగలిగారు. దేవుని పట్టణాన్ని బాగు చేయగలిగారు. ఇశ్రాయేలు సమాజాన్ని మరలా సరి చేయగలిగారు. ఇదంతా చేయగలిగింది దేవుని హస్తం వారికి తోడుగా ఉండటం బట్టి. అర్థమవుతుందా? నా ప్రియా దేవుని బిడ్డలా, నేను ముగిస్తున్నాను. ఈరోజు దేవుని హస్తాన్ని గురించి నువ్వు తెలుసుకున్నావు. ఏమండి ఆ హస్తపు నీడలో బ్రతకటం నువ్వు జాగ్రత్త చేసుకో. ఆ హస్తపు నీడలో బ్రతకటం నీవు జాగ్రత్త చేసుకోవాలి. ఆ హస్తం నీకు తోడుగా ఉండాలంటే నువ్వేం చేయాలి? మరలా చెప్పండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేలాగా, దేవుణ్ణి ఆశ్రయించేలాగా ఏమండి నువ్వు ఉండాలి. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఏమండి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన హస్తము నిన్ను కాపాడుతూ నీకు అన్ని విధాల అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి నిన్ను కాపాడి సంరక్షించి అభివృద్ధి పరుస్తుంది. ఇదిగో షడ్రక్, మేషకు, దానియేలు, మొర్దెకైలకు దేవుని హస్తము తోడుగా ఉండి వారి శత్రువులను అణిచివేసి, నీ శత్రువులను అణిచివేసి నిన్ను కాపాడేది దేవుని హస్తం. నీ ప్రయత్నాలు, నీ పనులను సఫలపరిచేది దేవుని హస్తం. నీకు ఆరోగ్యాన్ని, స్వస్థతను, అద్భుత కార్యాలు చేసేది దేవుని హస్తం. నిన్ను ఎబ్బేజులాగా అందరికంటే ఘనముగా చేసేది దేవుని హస్తం. ఆ హస్తమును ప్రియా దేవుని బిడ్డలారా నీపై ఉండేలాగా, నీకు తోడుగా ఉండేలాగా, నిన్ను నడిపించేలాగా, నిన్ను సంరక్షించేలాగా, నిన్ను కాపాడేలాగా, నిన్ను బలపరిచేలాగా నువ్వెప్పుడు కూడా జాగ్రత్తగా నువ్వు దేవుని యందు బ్రతికితే ఆ హస్తం నీకు తోడుగా ఉండి ఈ కార్యాలన్నిటితో నిన్ను నడిపించింది. అప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా నీ జీవితంలో ఎలాంటి శ్రమైనా నువ్వు ఎదుర్కోగలుగుతావు, ఎలాంటి కష్టాన్నైనా నువ్వు ఎదుర్కోగలుగుతావు, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నుండి అయినా సరే నువ్వు సజీవంగా బయటికి రాగలుగుతావు. గొప్పగా, మహిమకరంగా, దేవునికరంగా నీవు బ్రతకగలుగుతావు. నీకు అలాగా బ్రతకాలని ఉంటే ఆ హస్తపు నీడలో నీవు జీవించడం నేర్చుకో. లేదులే ఎలాగోలా బ్రతికేద్దామంటే ఎలాగోలా అయిపోయింది జీవితం. ఆలోచన చేయండి ప్రియా దేవుని వల్ల. నువ్వు ఉన్నతంగా గొప్పగా ఉండగలిగేది ఏమండి ఆ హస్తపు నీడలోనే. హల్లెలూయా. ఆ హస్తము తోడుగా ఉంటే అపవాది కాదు కదా, మరణము కాదు కదా, మరికి ఏ చెడు కాదు కదా, మరికి ఏది కూడా నీ దగ్గర నిలబడదు, నీ దగ్గరికి రాదు, నిన్ను పాడు చేయలేదు. నిన్ను ఆశీర్వదించి, నిన్ను అభివృద్ధిపరిచి, నిన్ను గొప్ప చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీరు ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు ఇంకా శత్రువు కింద నలిగిపోతున్నావా, లేకపోతే ఆశీర్వాదం లేక వేదన పడుతున్నావా, గొప్ప కార్యాలు చూడలేక ఇదైపోతున్నావా? ఈరోజు దేవుని హస్తాన్ని ఆశ్రయించు. ఈరోజు దేవుని హస్తాన్ని ఆశ్రయించు. నెహెమ్యా ఆశ్రయించాడు, ఎజ్రా ఆశ్రయించాడు. అయ్యా నీ హస్తము నాకు తోడుగా ఉండి. ఎబ్బేజు ఆశ్రయించాడు. ఎబ్బేజు జీవితం మీకు తెలుసు. వేదన పడి అతని కంటినని అతనికి ఎబ్బేజు అంటే పేరు పెట్టింది. అంటే వేదన అని.
అలాంటి వ్యక్తి జీవితంలోకి దేవుని హస్తము రాగా అతడు సహోదరులందరికంటే ఘనత పొందినవాడాయాడు. నీ జీవితంలో కూడా దేవుని హస్తం ఈరోజు రావాలంటే, అమ్మా నీకు ఇంకా దేవుని యందు భయభక్తులు లేవేమో, దేవునిలోకి రా, మారు మనసు రక్షణ అనుభవంలోకి రా, నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసి, ఇదిగో దేవా నాకు తోడుగా ఉండయ్యా, నీ హస్తం నాకు తోడుగా ఉంచి నా జీవితాన్ని, నా కాపుర, నా బ్రతుకును, నా పనులు, నా వ్యాపారం, అయా నీ హస్తం నాకు తోడుగా ఉండాలి. నన్ను ఆశీర్వదించాలి ప్రభువా, నన్ను అభివృద్ధి పరచాలి ప్రభువా, నాలో నీ గొప్ప కార్యాలు జరగాలయ్యా. కనుక నేను ఆశ్రయిస్తున్నాను ప్రభువా, నాకు సహాయం చేయి, నన్ను బలపరిచి లేవనెత్తయ్యని ఆయన హస్తాన్ని ఆశ్రయించగలిగితే ప్రియులారా, దేవుడు గొప్పదైన కార్యాలతో నీ జీవితాన్ని ఆశ్చర్యంగా మార్చి నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. ఆయన హస్తము క్రింద ఎంతో మేలు దాగి ఉంది, ఎంతో క్షేమము ఉందండి, సురక్షితము ఉందండి, ఆదరణ ఉందండి, స్వస్థత ఉందండి, ఆరోగ్యం ఉందండి, ఆశీర్వాదం ఉందండి, అభివృద్ధి ఉందండి. ఆయన హస్తం కింద అవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. క్రొవ్విన దూడలాగా నిన్ను గంతులు వేసి నీ జీవితంలో కన్నీటిని తుడిచి నీకు మేలును క్షేమాన్ని ఇచ్చేది దేవుని హస్తమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని హస్తము నీకు తోడుగా ఉండాలంటే ఈ వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని దేవునికి అనుకూలంగా మంచిగా నువ్వు మార్చగలిగితే అది ఎంతో గొప్ప మేలు. ప్రార్థన చేద్దాం, తలలో వంచండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.